టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ విశ్లేషణలో భాగంగా జియోగ్రఫీలో సంబంధించి మనము భారతదేశ భౌగోళిక స్వరూపాలను చర్చించుకుంటున్నాం. భారతదేశ భౌగోళిక స్వరూపాలను 5 రకాలుగా విభజించడం జరిగింది. హిమాలయాలు, ఉత్తర భారతదేశ మైదానాలు, ద్వీపకల్ప భారతదేశం, కోస్తా మైదానాలు లేదా తీర ప్రాంతాలు, దీవులు. ఇందులో మూడవ సెక్షన్ అయినటువంటి ద్వీపకల్ప భారతదేశాన్ని మనం ఈరోజు చర్చించుకుంటున్నాం. పెనిన్సులార్ ప్లేటు. ఇక్కడ భారతదేశాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 23.5 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉందో అది భారతదేశాన్ని 2 సమభాగాలుగా విభజిస్తుంది, 2 హాఫ్స్గా విభజిస్తుంది. భారతదేశం యొక్క మొత్తం వైశాల్యం 32,83,000 చదరపు కిలోమీటర్లు ఉంటే అందులో ఈ 23.5 డిగ్రీల రేఖాంశము 2 సమభాగాలుగా విభజిస్తుంది. అలాగే ద్వీపకల్ప భారతదేశం అని దేన్ని అంటున్నామంటే ఇక్కడ ఆరావళి పర్వతాలు, ఇక్కడ వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఈ పశ్చిమాన ఉన్నటువంటి పశ్చిమ కనుమలు, తూర్పున ఉన్నటువంటి తూర్పు కనుమలు, ఈ దిగువన ఉన్నటువంటి నీలగిరి పర్వతాలు. సో ఈ ప్రాంతాన్ని మనం ఏమంటున్నామంటే ద్వీపకల్ప భారతదేశం అంటున్నాం. ఏదైతే ఉందో ఈ ప్రాంతాల మధ్య విస్తరించి ఉన్న దాన్ని మనము ద్వీపకల్ప భారతదేశం అంటున్నాం. ఈ మొత్తం వైశాల్యం కనుక చూసినట్లయితే ఇది ద్వీపకల్ప భారతదేశం యొక్క వైశాల్యం 16 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని కలిగి ఉంది. ఈ ద్వీపకల్ప భారతదేశం యొక్క సగటు ఎత్తు, యావరేజ్ హైట్ కనుక చూసినట్లయితే దీని ఎత్తు 600 నుంచి 900 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఈ నార్త్ సౌత్ ఎక్స్టెన్షన్ కనుక చూసినట్లయితే దీని పొడవు వచ్చి 1600 కిలోమీటర్లు. అట్లాగే ఈస్ట్ వెస్ట్ ఎక్స్టెన్షన్ కనుక చూసినట్లయితే, విస్తరణ కనుక చూసినట్లయితే ఇది 1400 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. అలాగే ఈ ద్వీపకల్ప భారతదేశం అనేది ఏదైతే ఉందో ఈ ద్వీపకల్ప భారతదేశం అంతా కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ సెలైన్ టోపోగ్రఫీ ఆఫ్ ద వరల్డ్, అంటే అతి పురాతనమైనటువంటి భౌగోళిక స్వరూపం. ప్రీ క్యాంబ్రియన్ ఎరా అంటే దాదాపు 570 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి కూడా ఇది ఏ రోజు కూడా సముద్ర భాగాన లేదా నీటి కింద ఉండలేదు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే ఇటువంటి భూస్వరూపాలు చాలా స్వల్పంగా అరుదుగా ఉంటాయి. అలాగే ఈ ప్రాంతంలో భూపటలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఆర్చియన్ గ్రానైట్ శిలా వ్యవస్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి శిలా వ్యవస్థను కలిగినటువంటి భూభాగంగా దీన్ని మనము గమనించవచ్చు. 22 డిగ్రీల అక్షాంశం ఏదైతే ఉందో ఈ అక్షాంశం దిగువన ఉన్న ప్రాంతం అంతా కూడా ద్వీపకల్ప భారతదేశంగా మనం గమనించాలి. దాదాపు సగం వైశాల్యం కలిగి ఉంది. భారతదేశంలో అనేక రకాలైన భౌగోళిక స్వరూపాలను కూడా కలిగి ఉంది. మనకి వైవిధ్యభరితమైనటువంటి జీవ వైవిధ్యం కూడా ఉన్న ప్రాంతం ఇక్కడ చూసినామంటే ఈ ప్రాంతంలో ఇక్కడ చూసినట్లయితే ఈ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయండి. ఈ వెస్టర్న్ ఘాట్స్లో వైవిధ్యభరితం ఎక్కువే. ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, ఇక్కడ ఆరావళి పర్వతాలు ఉన్నాయి, ఈ వింధ్య పర్వతాలు, ఈ సాత్పురా పర్వతాలు, ఇవన్నీ కూడా జీవ వైవిధ్యాన్ని అధికంగా కలిగి ఉన్నాయి. ఇక పీఠభూములు చూసినామంటే ఇది మార్వార్ ప్లెయిన్స్ అంటాం. దీన్ని మార్వారు మైదానాలు, ఇది మార్వార్ ప్లేటు అంటాం. ఈ పక్కన ఉన్నదేమో మైదానం, పశ్చిమాన ఉన్న ప్రాంతంలో ఉన్నదేమో మైదానం. ఇది మైదానం. ఈ ప్రాంతం అంటే మార్వార్ ప్లేటు పీఠభూమి. దాని దిగువన ఈ ప్రాంతంలో మాల్వా పీఠభూమి ఉంది. మాల్వా పీఠభూమి ఉంది. ఈ సాత్పురాకి తూర్పున
బాగేల్ఖండ్ పీఠభూమి ఉంది ఇక్కడ. బాగేల్ఖండ్ పీఠభూమి. అలాగే ఈ ప్రాంతంలో హజారీబాగ్ పీఠభూమి ఉంది. హజారీబాగ్ పీఠభూమి. ఇక్కడ బస్తర్ పీఠభూమి ఉంది. బస్తర్, ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ వ్యాలీ, బస్తర్ పీఠభూమి ఉంది ఇక్కడ. ఇక ఇదంతా కూడా దక్కన్ పీఠభూమి అంటాం. దక్కన్ నాపలను నేను ఇంతకుముందు క్లాసులో మనం చదివున్నాం. ఇదంతా కూడా దక్కను పీఠభూమి ఉంది. ఇక్కడ అనేక నదులు జన్మిస్తున్నాయి. అన్నీ కూడా సీజనల్ రివర్స్. ఈ నదులు ఇక్కడ ఉన్నటువంటి అటవీ సంపద మూలంగా జీవ వైవిధ్యంతో పాటు మన మినరల్ రిసోర్సెస్ కూడా చాలా అధికంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఖనిజ వనరులు కనుక చూసినట్లయితే ఖనిజ వనరులు చాలా అధికంగా లభించే ప్రాంతం ఏమిటంటే ఈ ద్వీపకల్ప భారతదేశ పీఠభూమి. సో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి పీఠభూమి గురించి, అలాగే ఉన్నటువంటి ప్రతి కొండలు, గుట్టలు, పర్వతాల గురించి సమగ్రమైనటువంటి మనకి విశ్లేషణ అవసరం. ఇక్కడ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక్కడ మనకి ఒక 2-3 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ఆ సందర్భం వచ్చినప్పుడు వాటిని చర్చిద్దాం. ఈ పీఠభూములన్నిటిలో కూడా దేని యొక్క ప్రాముఖ్యత ఏమిటనేది కూడా మనకు చాలా ప్రధానమైన అంశం. ఫస్ట్ మనం కనుక తీసుకున్నట్లయితే మార్వార్ ప్లేటు, మార్వార్ పీఠభూమి. ఈ మార్వార్ పీఠభూమి, దీన్ని మార్వార్ అప్లాండ్స్ అంటారు. ఇది ఆరావళి పర్వతాలకి తూర్పున ఉంటుందండి. ఆరావళి పర్వతాలకి తూర్పున ఉంటుంది. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే శాండ్ స్టోన్, ఇసుకరాయి, సున్నపురాయి, అలాగే షేలు, లైమ్ స్టోను అంటే సున్నపురాయి, ఇవన్నీ విరివిగా లభిస్తాయి. ఇవన్నీ కూడా శిలా వ్యవస్థ గురించి మనం చదివాం. దాంట్లో వింధ్య శిలా వ్యవస్థకు సంబంధించినటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా, ఈ శిలలు ఇవన్నీ కూడా. అలాగే దీన్ని రోలింగ్ ప్లేన్ అని కూడా వ్యవహరిస్తారు. రోలింగ్ ప్లేన్ ఎందుకు వ్యవహరిస్తారంటే ఇది స్లైట్ రైజు ఫాలు ఈ విధంగా ఉంటుంది. సో ఇలా ఉన్నటువంటి ప్లేన్ లేదా పీఠభూమిని ఏమంటామంటే రోలింగ్ ప్లేన్ అంటాం. దీంట్లో ప్రధానంగా ప్రవహించే నది ఏమిటంటే బనాస్ నది. ఇది చంబల్ నది యొక్క ఉపనది. చాలా ప్యూర్ వాటర్ లభించేటువంటి పరిస్థితి ఇక్కడ. భారతదేశంలో ఉన్నటువంటి నదులలో దాదాపు అన్నీ కలుషితం అయిపోయిన నదులే. ఇప్పటికీ కలుషితం కానీ లేదా స్వల్పంగా కలుషితమయ్యి స్వచ్ఛం అధికంగా ఉన్న నది ఏది అంటే ఒక చంబల్ నది, దానికి ఉపనది అయినటువంటి బనాస్ నది. మనం డ్రైనేజ్ సిస్టమ్ చదివినప్పుడు చూద్దాం. చంబల్ మళ్ళా దేని యొక్క ఉపనది అంటే యమునా నది యొక్క ఉపనది. తర్వాత చూద్దాం బనాస్ నది. బనాస్ అనేది చంబల్ నది యొక్క ఉపనది. సో మార్వార్ పీఠభూమి కనుక చూసినట్లయితే ఈ మార్వార్ పీఠభూమి, ఇదిగోండి మార్వార్ పీఠభూమి ఇక్కడ చూపిస్తున్నాం. ఈ మార్వార్ పీఠభూమి యొక్క లక్షణాలు కనుక మనం గమనించినట్లయితే, స్వభావం, దాని యొక్క అంశాలను పరిశీలించినట్లయితే ఈ ఆరావళి పర్వతాలు తూర్పున ఉంటాయి. దీంట్లో శిలా వ్యవస్థను కనుక చూసినట్లయితే వింధ్య శిలా వ్యవస్థకు సంబంధించింది. దీంట్లో శాండ్ స్టోను, షేలు, లైమ్ స్టోను ప్రధానంగా లభిస్తాయి. దీంట్లో ప్రవహించే నది బనాస్ నది. దీన్ని రోలింగ్ ప్లేన్ వ్యవహరిస్తారు. ఎందువల్లంటే స్లైట్ రైజు ఫాల్ ఉంటుంది కాబట్టి, అంటే పీఠభూమి ఇట్లా ఈ విధంగా ఒక వేవ్ లాగా కనపడుతుంది. అందువల్ల దీన్ని రోలింగ్ ప్లేన్ వ్యవహరిస్తాం. నెక్స్ట్ రెండవ పీఠభూమి వచ్చి సెంట్రల్ హైలాండ్స్. సెంట్రల్ హైలాండ్స్ అంటే మధ్య భారత పీఠభూమి అని కూడా అంటాం. దీన్ని మధ్య భారత పీఠభూమి అని కూడా అంటాం, సెంట్రల్ హైలాండ్స్. ఇది మార్వార్ పీఠభూమికి తూర్పున ఉంటుంది. మార్వార్ పీఠభూమికి తూర్పున ఉంటుంది. ఇది మార్వార్ పీఠభూమి. ఇదే మధ్య భారత పత్ర అని కూడా అంటాం దీన్ని. ఇది సెంట్రల్ హైలాండ్స్. దీన్ని మధ్య భారత్ పత్ర అని కూడా అంటారు. ఇది ఎక్కువగా మధ్యప్రదేశ్లో విస్తరించింది. మధ్యప్రదేశ్లో విస్తరించింది. దీంట్లో ప్రవహించే నది చంబల్ నది. చంబల్ నది.
ఈ చంబల్ యొక్క ఉపనదులు కనుక చూసినట్లయితే కాళీ సింధు, ఇది డ్రైనేజ్ సిస్టంలో కూడా చదువుతాము, అయినా కూడా సబ్జెక్ట్ ఇంటిగ్రేట్ చేసుకోవడం కోసం చెప్తున్నటువంటి అంశం ఇది. చంబల్ నది ఉపనది బనాసు, పర్బతి, పర్వాను. అభ్యర్థులు చాలా క్షుణ్ణంగా వీటన్నిటి అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఎక్కడెక్కడో లోపలికి వెళ్ళి ప్రశ్నలు అడగడం జరుగుతుంది ఈ మధ్యకాలంలో. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా చాలా చక్కగా జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. చూసినట్టు చంబల్ నది యొక్క ఉపనదులు చూసినట్లయితే కాళీ సింధు, బనాసు, పర్బతి, పర్వాను, ఇవన్నీ కూడా ఈ పీఠభూమి గుండా, మధ్య భారత పీఠభూమి గుండా ప్రయాణిస్తాయి. దీన్ని బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటాం. బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటాం. ఎందువల్ల బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటామంటే, ఈ చంబల్ నది ఏదైతే ఉందో ఇది తీవ్రమైనటువంటి క్రమక్షయాన్ని కలుగు చేస్తుంది. ఇక్కడ క్రమక్షయాన్ని కలుగు చేసి సూదులు మోసినటువంటి, అంటే రాళ్ళు ఎలా తయారవుతాయంటే ఇట్లా సూదులాగా పైకి వచ్చింటాయి. అంటే పైన ఉన్నటువంటి మెత్తటి మన్ను పదార్థం అంతా కూడా క్రమక్షయం చెందించబడి సూది మొదలైనటువంటి రాళ్ళు కన్నా కూర్చుగా ఉన్నటువంటి రాళ్ళు మాత్రమే ఇక్కడ పైన చాలా ప్రాంతాల్లో దర్శనమిస్తాయి. కాబట్టి దీన్ని బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ అంటాం. సో మధ్య భారత్ పత్తరు లేదా సెంట్రల్ హైలాండ్స్లో బ్యాడ్ ల్యాండ్ టోపోగ్రఫీ ఏర్పడడానికి క్రింది వారిలో కారణం ఏది అంటాడు. ప్రధాన కారణం ఏంటంటే నేల క్రమక్షయం. దేనివల్ల అంటే చంబల్ నది వల్ల క్రమక్షయం. ఇక మూడవ పీఠభూమి కనుక చూసినట్లయితే బుందేల్ఖండ్ పీఠభూమి. బుందేల్ఖండ్ పీఠభూమి ఇది యమునా నది ఎక్కడ ఉంటుందండి. ఇది వింధ్య పర్వతాలు ఇలా ఉంటాయి. వింధ్య, ఇది మధ్య భారత్ పత్తరు, ఇది బుందేల్ఖండ్ పీఠభూమి. అభ్యర్థులందరూ కూడా ఇండియా ఫిజికల్లో ప్రతి పీఠభూమిని గుర్తించి చదవండి. మీకు సివిల్స్కి కూడా ఈ ప్రిపరేషన్ సరిపోతుంది. మధ్య భారత పత్తర్, ఇక్కడ కింద వచ్చి మాల్వా పీఠభూమి ఉంటుంది. ఇది మాల్వా పీఠభూమి, ఇది బుందేల్ఖండ్ పీఠభూమి, ఇది మధ్య భారత పత్తర్, ఇది మాల్వా పీఠభూమి. సో ఈ బుందేల్ఖండ్ పీఠభూమి యొక్క అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి యూపీ మరియు నార్దర్న్ ఎంపీ, యూపీ మరియు నార్దర్న్ ఎంపీలో విస్తరించింది. ఉత్తరప్రదేశ్లో ఉండేటటువంటి ఒక సౌత్ ఈస్ట్ యూపీ, ఇంత లోపలికి అవసరం లేదు. బుందేల్ఖండ్ పీఠభూమి ఏ రాష్ట్రాల్లో విస్తరించిందంటే చాలు మనకి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో ఆగ్నేయ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లో నార్దర్న్ మధ్యప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, ఈ రెండు ప్రాంతాల్లో విస్తరించి ఉంది. దీంట్లో యమునా నది దీని గుండా ప్రయాణిస్తుంది. అట్లాగే బెట్వా, దాసన్, కెన్, ఇవన్నీ కూడా యమునా నది యొక్క ఉపనదులు. యమునా నది ఉపనదులు ఇవన్నీ కూడా. సో యమునా నది యొక్క ఉపనదులు అంటే బెట్వా, దాసన్, కెన్ అనే ఈ మూడు నదులు కూడా ఈ బుందేల్ఖండ్ పీఠభూమి గుండా ప్రయాణిస్తాయి. ఇది కూడా చాలా ప్రాచీనమైనటువంటి పీఠభూమి, అంటే ఓల్డ్ సెలైన్ టోపోగ్రఫీ. చాలా ప్రాచీనమైనటువంటి పీఠభూమి. సో బుందేల్ఖండ్ పీఠభూమిని చూసినట్లయితే మధ్య భారత పత్రిక దిగువన, మాల్వా పీఠభూమికి ఎగువన ఉంటుంది. ఇది దీనిలో వింధ్య పర్వతాలకి దగ్గరగా ఉంటుంది పీఠభూమి. దీనిలో ప్రవహించే నదులు కనుక చూసినట్లయితే బెట్వా, దాసన్, కెన్, ఈ నదులన్నీ కూడా దీని గుండా ప్రయాణిస్తున్నాయి. అట్లాగే చాలా ప్రాచీనమైన ఓల్డ్ సెలైన్ టోపోగ్రఫీ ఇక్కడ. నెక్స్ట్ పీఠభూమిని కనుక మనం చూసినట్లయితే మాల్వా పీఠభూమి.
మాల్వా పీఠభూమి. ఇదిగోండి మాల్వా పీఠభూమి, గమనించారు కదా, మాల్వా పీఠభూమి. ఇది ఆరావళి పర్వతాలకి, దీనికి పశ్చిమాన ఆరావళి పర్వతాలు ఉంటాయి. దీనికి పశ్చిమాన ఆరావళి పర్వతాలు ఉంటాయి. సో వెస్ట్లో ఆరావళి పర్వతాలు, ఇంకా తూర్పున వచ్చేసరికి బుందేల్ఖండ్ పీఠభూమి హద్దులుగా, అంటే సరిహద్దులుగా ఉంటాయి పీఠభూమి. దీని యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీనిలో ప్రవహించే నదులు వెస్ట్ వర్డ్, అంటే పశ్చిమానికి ప్రయాణిస్తాయి ఈ పీఠభూమి గుండా. ఆ నదులు ఏంటంటే నర్మదా, తపతి ఈ పీఠభూమి గుండా ప్రయాణించి అరేబియా సముద్రం కలుస్తాయి. అలాగే తూర్పుకు కూడా ప్రయాణిస్తాయి కొన్ని. అవి ఏమిటంటే చంబలు, బెట్వా, కెన్ను, ఈ నదులన్నీ కూడా యమున, ఇవన్నీ కూడా తూర్పుకు ప్రయాణిస్తాయి. యమున. ఈ క్రింది ఏ పీఠభూమి ఇరువైపులకి నదీ వ్యవస్థను కలిగి ఉంది అంటాడు. అంటే బంగాళాఖాతం వైపుకి, అరేబియా సముద్రం వైపుకి. ఇవన్నీ కూడా కొంచెం సివిల్స్ లెవెల్లో వచ్చేటువంటి ప్రశ్నలు, ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఆ స్టేట్మెంట్స్లో రైట్ రాంగ్ కూడా మనం నిర్ణయించాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏ పీఠభూమి గుండా నదీ వ్యవస్థ తూర్పుకి మరియు పశ్చిమానికి వెళ్తుంటే అది మాల్వా పీఠభూమి. నర్మదా, తాపతి దీని గుండా ప్రయాణిస్తుంది. అలాగే మార్వార్ పీఠభూమి లాగే ఇది కూడా రోలింగ్ ప్లెయిన్, అంటే రోలింగ్ ప్లెయిన్ అంటాం దీన్ని. అంటే ఎలా ఉంటుందంటే స్లైట్ రైజ్ అండ్ ఫాల్ ఉంటుంది, కొద్దిగా పైకి కొద్దిగా దిగువకి, అంటే ఒక రోల్ చేసినట్లుగా ఉంటుంది. సో అందువల్ల దీన్ని రోలింగ్ ప్లెయిన్ అంటున్నాం. నెక్స్ట్ పీఠభూమి వచ్చి బాగేల్ఖండ్ పీఠభూమి. బాగేల్ఖండ్ పీఠభూమి. ఈ పీఠభూమి కూడా మధ్యప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంది. ఈ పీఠభూమి యొక్క ప్రత్యేకత ఏమిటంటే లైమ్ స్టోను, శాండ్ స్టోను, ఇక గ్రానైట్ కూడా లభిస్తుంది దీంట్లో. లైమ్ స్టోను, శాండ్ స్టోను, గ్రానైట్ బాగా విరివిగా లభించేటటువంటి. ఇది కూడా దీని గుండా ప్రవహించే నదీ వ్యవస్థ ఏమిటంటే మహానదీ వ్యవస్థ ఈ పీఠభూమి గుండా ప్రయాణిస్తుంది. మహానదికి సంబంధించిన ఉపనదులు ఉన్నాయి. ఓంగు, జోంకు, తేలు, షియోనాథ్, ఇవన్నీ తర్వాత డ్రైనేజ్ సిస్టమ్ చూద్దాం. దానికి సంబంధించిన మహానదికి సంబంధించిన వ్యవస్థలో మహానదికి సంబంధించినటువంటి నదులు కూడా ఈ పీఠభూమి గుండా ప్రయాణిస్తాయి. నెక్స్ట్ చోటా నాగపూర్ పీఠభూమి, చాలా ఇంపార్టెంట్ పీఠభూమి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చోటా నాగపూర్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమి మనం పరిశీలించినట్లయితే ఇది జార్ఖండ్, ఛత్తీస్గఢ్ ప్లస్ వెస్ట్ బెంగాల్లో పురూలియా డిస్ట్రిక్ట్ ఉంటుంది. పురూలియా చాలా ఫేమస్ డిస్ట్రిక్ట్ ఇది కరువుకి. సో ఈ రాష్ట్రాల్లో విస్తరించింది చోటా నాగపూర్ పీఠభూమి. మనము ఇంతకుముందు మ్యాప్లో కూడా చూసాము. అభ్యర్థులు మరలా ఒకసారి మీ అట్లాస్లో కూడా చూసుకోండి దీన్ని. చోటా నాగపూర్ పీఠభూమి జార్ఖండ్, ఛత్తీస్గఢ్ మరియు వెస్ట్ బెంగాల్లోని పురూలియా జిల్లాతో కలిపి ఉంటుంది చోటా నాగపూర్ పీఠభూమి. దీన్ని ఏమంటారంటే మినరల్ హార్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశపు హృదయభూమి, ఖనిజ హృదయభూమి. ఈ పీఠభూమిలో దొరకని ఖనిజం అంటూ దాదాపుగా ఉంటుంది. భారతదేశంలో ఏ ఖనిజం లభించినా ఆల్మోస్ట్ ప్రతిదీ కూడా ఇక్కడ లభిస్తుంది. అందువల్లనే ఈ పీఠభూమిలో మైనింగ్ అనేది చాలా అత్యధికంగా విస్తరించినటువంటి పీఠభూమి చోటా నాగపూర్ పీఠభూమి. దీని గుండా ప్రయాణించే నది ఏమిటంటే దామోదర్ నది. అలాగే నార్త్ కోయలు, సౌత్ కోయలు, అలాగే
బ్రాహ్మణి, ఈ నదులు కూడా ప్రయాణిస్తాయి దీని గుండా. నార్త్ కోయలు, సౌత్ కోయలు, సువర్ణరేఖ, ఈ నది కూడా దీని గుండా ప్రయాణిస్తుంది. సువర్ణరేఖ కూడా దీని గుండా ప్రయాణిస్తుంది. అలాగే నెక్స్ట్ పీఠభూమి మనం చూసినట్లయితే హజారీబాగ్ పీఠభూమి. హజారీబాగ్ పీఠభూమి, ఈ పీఠభూమి వచ్చి దామోదర్ నదికి ఉత్తరాన ఉంటుంది. దీన్ని పెనీ ప్లేన్ అంటాం. ఈ పీఠభూమిని పెనీ ప్లేన్ అంటాం. పెనీ ప్లేన్ అని ఎందుకు అంటామంటే లార్జ్ స్కేల్ ఎరోడెడ్ ల్యాండ్స్కేప్ ఉంటుంది దీంట్లో. అంటే అధిక మొత్తంలో క్రమక్షయం చెందినటువంటి పీఠభూమి హజారీబాగ్ పీఠభూమి. సో ఇది దామోదర్ నదికి ఉత్తరాన ఉంటుంది హజారీబాగ్ పీఠభూమి, ఛత్తీస్గఢ్లో ఉంది. దీనికి సంబంధించిన మరొక అంశం చూసినట్లయితే పార్శ్వనాథ్ శిఖరము. పార్శ్వనాథ్ శిఖరము ఇది హజారీబాగ్ పీఠభూమి, ఛత్తీస్గఢ్లో కాదు జార్ఖండ్లో ఉంటుంది. ఇది పార్శ్వనాథ్ శిఖరము జార్ఖండ్లో ఉన్నటువంటి శిఖరం ఇది. ఈ పార్శ్వనాథ్ శిఖరం అనేది హజారీబాగ్ పీఠభూమిలో అత్యంత ఎత్తైన శిఖరము. దీని ఎత్తు వచ్చి 1346 మీటర్లు. అత్యంత ఎత్తైన శిఖరము 1346 మీటర్లు. ఇది సాత్పురాలో భాగంగా రాజ్మహల్ హిల్స్లో ఉంటుంది. రాజ్మహల్ కొండల్లో ఉంటుంది. హజారీబాగ్ పీఠభూమి రాజ్మహల్ కొండల్లో ఉంటుంది. పార్శ్వనాథ శిఖరము అత్యంత ఎత్తైన శిఖరము జార్ఖండ్లో. దీని ఎత్తు 1346 మీటర్లు. చోటా నాగపూర్ పీఠభూమి ఏదైతే ఉందో అందులో భాగమే ఇది హజారీబాగ్ పీఠభూమి. ఈ చోటా నాగపూర్ పీఠభూమి 3 రాష్ట్రాల్లో ఉంది చూసాం. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్. ఓకే, దీంట్లో కోడెర్మా అనే ఒక ప్రాంతం ఉంటుంది. హజారీబాగ్ పీఠంలో ఇది ఒక జిల్లా. జార్ఖండ్లో ఇది ఒక జిల్లా. ఈ కోడెర్మా అనేది ఒక సబ్బు ప్లేటు ఇది. ఈ కోడెర్మా పీఠభూమి కూడా అత్యధికంగా మినరల్ రిసోర్సెస్ ఖనిజాలను కలిగి ఉంటుంది. మేఘాలయ ప్లేటు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పీఠభూమి. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది మేఘాలయ పీఠభూమి. దీని అంతా కూడా మనం ఉత్తర భారతదేశం అంటాం. కానీ మేఘాలయ పీఠభూమి మాత్రము భౌగోళికంగా ద్వీపకల్ప భారతదేశానికి చెందినటువంటి విభాగం ఇది. గత సెషన్స్లో మనం నేర్చుకున్నాం ఖండపలకల సరిహద్దుల వద్ద ఈ రెండు కూడా ఉత్తర భారతదేశము, దక్షిణ భారతదేశము అంటే ద్వీపకల్ప భారతదేశం రెండు కూడా కలిసి ప్రస్తుతం ఉన్నటువంటి ఇండియాగా మారింది అని చెప్పుకున్నాం. ఈ ఇండియాగా మారే క్రమంలో ఈ ప్రాంతం మాత్రమే ఉత్తర భారతదేశం. ఇదంతా కూడా ద్వీపకల్ప భారతదేశంలో భాగమే. సో మేఘాలయ ఉండడానికి ఉత్తర భారతదేశం లేదా ఈశాన్య భారతదేశంలో ఉన్నప్పటికీ భౌగోళికంగా శిలా విస్తృతి పరంగా అది దేనిలో అంతర్భాగంగా ఉంది అంటే ద్వీపకల్ప భారతదేశంలో అంతర్భాగంగా ఉంది. దీనికి ఎవిడెన్స్ ఏమిటంటే ఇక్కడ ఉన్న శిలా వ్యవస్థ, ఈ ప్రాంతంలో ఉన్న శిలా వ్యవస్థ అంటే ఈ ప్రాంతంలో ఉన్న శిలా వ్యవస్థ రెండు ఒక్కటే. సో మేఘాలయ ప్లేట్. సో ద ఓన్లీ స్టేట్ ఆఫ్ ద 7 sisters of the entire northeastern India it is a part of peninsular plate. సో ఈ మేఘాలయ పీఠభూమిని కనుక పరిశీలించినట్లయితే దీంట్లో విస్తృతిగా లభించే ఖనిజం ఏమిటంటే యురేనియం. వీటితో పాటుగా ఆర్చియన్ శిలా వ్యవస్థ ఉంది, క్వార్జ్ లభిస్తుంది, అక్కడ షేలు, సిస్టు, ఈ మూలకాలన్నీ కూడా ఈ ప్రాంతంలో లభిస్తాయి, మేఘాలయ ప్లేటులో లభిస్తాయి. నోకలికై వాటర్ ఫాల్ ఉంది. ఇక్కడ నోకలికై వాటర్ ఫాల్ ఉంది, చిరపుంజి సమీపంలో ఉంటుంది. ఇది ఒక ప్లంజ్ వాటర్ ఫాల్. ఇది ఈస్టర్న్ కాశీ హిల్స్లో ఉంది, అంటే తూర్పు కాశీ కొండల్లో ఉంది. నిన్న చూసామండి, ఇంతకుముందు క్లాసులో చూసాం మనం. ఈడ గారో, కాశీ, జాంతియా హిల్స్ ఉంటాయి. ఈ తూర్పు కాశీ కొండల్లో, కాశీ కొండలు కూడా తూర్పు కాశీ కొండలు, పశ్చిమ కాశీ కొండలు ఉంటాయి. తూర్పు కాశీ కొండల్లో షిల్లాంగ్ ఉంది, మేఘాలయ రాజధాని షిల్లాంగ్ ఉంది. ఇక్కడ ఉండేటువంటి తూర్పు కాశీ కొండల్లో నోకలికై వాటర్ ఫాల్ వచ్చి చూడండి, నోకలికై వాటర్ ఫాలు
ఇది ప్లంజ్ వాటర్ ఫాల్ అంటాం దీన్ని, జలపాతము. ఇది భారతదేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి జలపాతం. ఇట్ ఈస్ ద టాలెస్ట్ ప్లంజ్ వాటర్ ఫాల్ ఇన్ ఎంటైర్ ఇండియా. గుర్తుపెట్టుకోండి, తూర్పు కాశీ కొండల్లో ఉంటుంది. ఇక్కడే మరొక జలపాతం కూడా ఉంది, ఏనుగు జలపాతం అంటాం. సో ఈ తూర్పు కాశీ కొండలే ప్రపంచంలోనే అత్యధికంగా వార్షిక సగటు వర్షపాతాన్ని పొందే ప్రాంతం కూడా. సో ఈ మేఘాలయ ప్లాటూ కనుక చూసినట్లయితే భౌగోళికంగా భారతదేశం టెథిస్ సముద్రం నుంచి ఒకటిగా కలిసినప్పుడు టెథిస్ సముద్రం వైపుకి ద్వీపకల్ప భారతదేశం ప్రయాణించింది, అటువైపు నుంచి లారేషియా ప్రయాణించింది. రెండు కూడా ఒకదానితో ఒకటి కలిసిన తరువాత ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశం ఏర్పడింది. సో ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి భాగమే, మేఘాలయ ప్రాంతమే ఈశాన్య భారతదేశంలో చేరింది. అభ్యర్థులు గమనించాలి మరొకసారి, ఈశాన్య భారతదేశంలోని ఏ ప్రాంతము భౌగోళికంగా ద్వీపకల్ప భారతదేశానికి చెందింది అంటే అది మేఘాలయ ప్రాంతము. మేఘాలయలో ఉన్నటువంటి గారో, ఖాసీ, జాంతియా కొండలు కూడా ఇందులో భాగమే, ద్వీపకల్ప భారతదేశంలో భాగమే. అభ్యర్థులు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ లభించే మూలకాలు చూస్తే యురేనియం, ఆర్చియన్ శిలా వ్యవస్థలో ఉండే గ్రానైట్స్, క్వార్జి, షేలు, సిస్టు మొదలైనవి లభిస్తున్నాయి. అలాగే ఈ ప్రాంతము అత్యధిక సగటు వర్షపాతాన్ని పొందే ప్రాంతము. దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి వాటర్ఫాల్ నో కలికై వాటర్ఫాల్ కూడా ఇందులో భాగంగా ఉంది. ఇక చివరిది దక్కన్ ప్లేటు, దక్కన్ పీఠభూమి, దక్కను పీఠభూమి. ఈ దక్కన్ పీఠభూమి ఎక్కడ విస్తరించింది అంటే ఇది వింధ్య సాత్పురా పర్వతాలు దిగువన, ఇవి వింధ్య పర్వతాలు, ఇవి సాత్పురా పర్వతాలు, దీనికి దిగువన ఉన్నటువంటి ప్రాంతం దక్కన్ పీఠభూమి. దీని యొక్క వాలు ఎలా ఉంటుందంటే నార్త్ వెస్ట్ నుంచి సౌత్ ఈస్ట్కి ఉంటుంది, అంటే వాయువ్యం నుంచి ఆగ్నేయంకి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ప్రీవియస్ సివిల్స్కి వచ్చిన వాయువ్యం నుంచి ఆగ్నేయంకి ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఫ్లోయర్ రివర్స్ అన్నీ కూడా ఇదే పద్ధతిలో ప్రయాణిస్తాయి. ఉదాహరణ గోదావరి తీసుకోండి, కృష్ణా తీసుకోండి. సో ఈ రెండు నదులు కూడా ఇదే డైరెక్షన్లో ప్రయాణిస్తాయి. మీరు అబ్జర్వ్ చేయండి, కావాలంటే అట్లాస్ పెట్టుకొని చూడండి, గమనించండి. దీంట్లో దక్కన నాపల శిలా వ్యవస్థ విస్తృతంగా అభివృద్ధి చెందింది. బసాల్ట్ శిలలు పోయిన గతంలో మనం దీని గురించి చర్చించుకున్నాం. బసాల్ట్ శిలా వ్యవస్థ అధికంగా అభివృద్ధి చెందింది. ఈ దక్కన్ నాపల్లో ఉన్నటువంటి భూములు కనుక పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా నల్లరేగడి భూములు, నల్లరేగడి నేలలు అధికంగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ 145 మిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి ఒక 65-66 మిలియన్ల సంవత్సరాల మధ్యకాలంలో ఇక్కడ అగ్నిపర్వత విస్ఫోటన ప్రక్రియ వల్ల ఏమవుతుందంటే ఈ ప్రాంతం అంతా కూడా ఏమైందంటే ఈ దక్కన్ నాపల ప్రాంతంలో బసాల్ట్ శిలలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీటి వనరులు కొంచెం స్వల్పంగా తక్కువగా ఉంటాయి భారతదేశంలో. ఎడారి అంటే కరువు ప్రాంతంగా మారడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం కూడా ఈ దక్కన్ పీఠభూమి. నదులు వీటి నుంచి ప్రవహిస్తున్నప్పటికీ ఆ నదీ నీటి యొక్క వినియోగం తక్కువ స్థాయిలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఉదాహరణకి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతము, ఆ ప్రాంతాలన్నీ, తెలంగాణలో ఉన్నటువంటి పశ్చిమ తెలంగాణ ప్రాంతము. సో ప్రస్తుతం అయితే మనం నదులకి డ్యామ్స్ కట్టుకొని అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ కరువు బారిన అధికంగా పడేటువంటి ప్రాంతం దక్కన్ ప్లేట్. సో అభ్యర్థులందరూ కూడా ఈ భౌగోళిక స్వరూపాల్లో మూడవదైనటువంటి ద్వీపకల్ప భారతదేశంలో ఉన్నటువంటి అనేక అంశాలను మనం చర్చించుకుంటున్నాం. పీఠభూములు, పశ్చిమ కనుమలు, తూర్పు కనుమలు, ఆరావళి, వింధ్య సాత్పురా, వీటన్నిటిని చర్చించుకుంటున్నాం. అందులో భాగంగా మనం ఇప్పుడు పీఠభూముల గురించి చర్చించుకున్నాం. ఈ పీఠభూములకు సంబంధించినటువంటి సమగ్రమైన సమాచారం మీకు ఇవ్వడం జరిగింది. ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంతమేర ప్రాముఖ్యత కలిగినటువంటి, ఒకప్పుడు సివిల్స్లో చాలా ప్రశ్నలు వచ్చేవండి, వీటిల్లో మరలా వస్తాయి కూడా. అలాగే మీరు కూడా ఏదైతే ఇప్పుడు మనం చెప్పామో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏదైతే చెప్పామో అవన్నీ కూడా మీరు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందండి. ధన్యవాదాలు.